నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండల పరిధిలోని చల్మిడే గ్రామంలో ప్రసిద్ధిగాంచిన తిరుమలనాథ స్వామి ఆలయంలో గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్లోని యానంపేటలోని ముల్తానీ పరిశ్రమ వల్ల స్థానికుల ఇక్కట్లో కాలుష్యకారక కంపెనీను ఇక్కడి నుంచి తొలగించాలని అధికారులకు విన్నవింపు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణపై స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్. రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అవినీతికి పాల్పడ్డారన్న మాజీ మున్సిపల్ చైర్మన్. అధికారులు విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకోవాలన్న పల్లె జితేందర్ గౌడ్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నారాయణగౌడ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ హాజరయ్యారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నారాయణగౌడ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ హాజరై రోడ్డు ప్రమాదాల నివారణకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం కంటే రోడ్డు ప్రమాదంలో ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుందని, సంవత్సరం మొత్తం 1,70,000 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ నడిపే సమయంలో సీటు బెల్ట్ కూడా ధరించి వాహనాలను నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, మైనర్ బాలురకు వాహనాలు ఇస్తే వాహన యజమానిపై, వారి తల్లిదండ్రులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ నెలంతా కూడా రోడ్డు భద్రతా మాసోత్సవాలను చేస్తున్నాం. ఎవరు కూడా ప్రతి సంవత్సరం ఇప్పటిదాకా మనకు పాకిస్తాన్ తోటి 4 యుద్ధాలు జరిగినాయి, చైనాతో యుద్ధాలు జరిగినాయి. చైనా పాకిస్తాన్లతో జరిగిన యుద్ధాలతో చనిపోయిన వాళ్ళ కంటే కూడా ప్రతి సంవత్సరము రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రతి సంవత్సరము 1,70,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది కాళ్ళు చేతులు విరిగిపోయేసి కంప్లీట్ ఏంటంటే ఇప్పటిదాకా పెద్ద మనిషి మరి ఏ కారణంతో కాలు తీసేసిందో నాకు తెలియదు. అట్లా మొత్తము కాళ్ళు చేతులు యాంపిటేషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే అందరూ కూడా ఇక్కడ ఉందో వరకు ఒక ఒట్టు తీసుకోవాలి. పిల్లలు మీరున్నారు కదా, మీ డాడీ కానీ, మీ బాబాయ్ కానీ, మీ అన్న కానీ వాళ్ళ బైక్ ఎక్కేటప్పుడు ఏం చేయాలంటే, నువ్వు హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ ఎక్కుతా, లేకుంటే నేను ఎక్కను అని చెప్పాలి. చెప్తారా? కార్ ఎక్కుతారు, నువ్వు సీట్ బెల్ట్ కట్టుకుంటేనే నేను కార్ ఎక్కుతా, లేకుంటే నేను కార్ ఎక్కను, లేకపోతే కార్ దిగిపోతా అని చెప్పాలి. ఎందుకు? కొద్దిగా హెల్మెట్ లేకుండా ఉంటే హెల్మెట్ ఎన్నుకున్న కూడా పెట్టుకోవాలి, పిలియన్ రైడర్ కూడా పెట్టుకోవాలి. ఏమైపోతుందంటే మనకు బైక్లతో యాక్సిడెంట్ ఎక్కువ అయిపోతున్నాయి. ఆ బైక్లో తలకు దెబ్బ తగ్గడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ఉంటే మీ ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ తాగి బండి నడపొద్దు. ఎవరైనా తాగి మీరు బండి నడిపితే దిగి కిందికి వెళ్ళిపోండి. ఎవరైనా తాగి నడిపినప్పుడు యాక్సిడెంట్లో ఉంటే పక్క సీట్లో ఉన్న కూడా మేము కేసులు పెట్టి జైలు పంపిస్తాం. ఎందుకంటే వాడు కూడా ప్రోత్సాహం చేసిండని చెప్పేసి. కాబట్టి మీరందరూ కూడా ఈ పని కూడా మీరు చేయాలి. ఇవాళ నుంచి కూడా స్వామి వివేకానంద అరైజ్ అవేక్ అని అన్నాడు. అరైజ్ అవేక్ అని చెప్పేసి చెప్తున్నాడు. అట్లే మేము కూడా చెప్తున్నాం, అరైజ్ అలైవ్ అంటే బతకండి అని చెప్పేసి మేము చెప్తున్నాము. తల్లి ఏమో చెప్తున్నాం. ఇక్కడ ఇన్వైట్ చేసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ యానంపేటలో 5 ఏళ్ల క్రితం హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు ప్రస్తుతం అక్కడ ఉన్న ముల్తానీ మట్టి ఫ్యాక్టరీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ కాలుష్యకారక కంపెనీని ఇక్కడి నుంచి తరలించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మేడ్చల్ జిల్లా జేహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారంలోని యానంపేటలో 5 ఏళ్ల క్రితం హెచ్ఎండిఏ లేఅవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు ప్రస్తుతం అక్కడ ఉన్న ముల్తానీ మట్టి ఫ్యాక్టరీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాస ప్రాంతం మధ్యలో ముల్తానీ మట్టి తయారు చేసే కంపెనీ ఉండటం వల్ల విపరీతమైన దుమ్ము కాలుష్యం ఏర్పడుతోంది. ఈ లేఅవుట్ చేసినప్పుడు పొల్యూషన్ కంపెనీ మూతపడడంతో పాటు ఓనర్లు ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. తిరిగి ఆ కంపెనీ స్టార్ట్ కావడంతో ఆ వెంచర్ లో ఉన్న ఇంటి ఓనర్లు ఆ కంపెనీ నుంచి వస్తున్న పొల్యూషన్ తట్టుకోలేక బయట ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్నారు. ఈ కాలుష్యం వల్ల స్థానికులకు ఊపిరితిత్తుల వ్యాధులు మరియు గొంతు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వారు గృహప్రవేశం చేసుకోలేక ఇళ్లలోకి వెళ్లలేక బయట కిరాయికి తీసుకున్న ఇల్లు కిరాయికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రాత్రిపూట మాత్రమే నడిపే ఈ కంపెనీ ఇప్పుడు 24 గంటలు నడుస్తోంది. దీనిపై కలెక్టర్ కు, కమిషనర్ కు మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ కాలుష్యకారక కంపెనీని ఇక్కడి నుంచి తరలించి తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. రెడ్డి, నేను ఎంనంపేటలో హెచ్ఎండిఏలో ప్లాట్ కొనుక్కున్నా 5 years బ్యాక్. ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్. ఈ వెంచర్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ కంపెనీ క్లోజ్ అయిందని చెప్పి మీర్ ఫిరాసత్ అలీఖాన్ అనే వ్యక్తి మాకు ఈ ఏరియా డెవలప్ చేసి మాకు అమ్మేసి అతను వెళ్ళిపోయాడు. లాస్ట్ 6 months నుంచి నైట్ అండ్ డే ఇక్కడ నుంచి పొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఈ పొల్యూషన్ కోసం మేము కలెక్టర్ గారికి ఇచ్చాము, కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా ఇచ్చాము. అంతకుముందు వీడు దొంగతనంగా జస్ట్ రాత్రిపూట మాత్రమే నడిపించేవాడు. ఇప్పుడు 24 hours నడుపుతున్నాడు. ఇక్కడ మేము ఎవరం ఉండలేని పరిస్థితి. ఇక దీనివల్ల మీరు ఏదైనా న్యాయం చేయగలరని మా యొక్క విజ్ఞప్తి. ఇది డస్ట్ వాడే ముల్తాని మట్టి తయారు చేస్తున్నాయని చెప్పాడు. సబ్బుల కంపెనీకి సప్లయర్ అంట. అయితే ఇంతకుముందు జిఎస్టీ నెంబర్స్ ఏం పెట్టలేదు, బోర్డులు కూడా పెట్టలేదు. నేను కంప్లైంట్ ఇచ్చే ముందు అవన్నీ రెడీ చేసుకొని తగిలిచ్చాడు. అక్కడ దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అవుతుంది? మొత్తం ఈ లంగ్స్ ఇవన్నీ ప్రాబ్లం. ఎక్కువ డస్ట్, విపరీతమైన డస్ట్ పొల్యూషన్ వస్తుంది అక్కడ. ఈ డస్ట్ వల్ల మేము మొత్తం థ్రోట్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్, ఎవరికి ఇప్పుడు ఇల్లు కట్టుకొని కూడా గృహప్రవేశం చేయకుండా ఆపేసుకొని కూర్చున్నాం. అందరినీ కలిసాం. వాళ్ళు 15 days లో క్లోజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడు 2 months అవుతుంది. ఈ 2 months నుంచి మేము వీళ్ళకు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు నిన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ కూడా వెళ్ళాం. వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు కనుక్కుందామని. మేము వెళ్ళేసరికి అటెండర్తోనే సార్ లేడు అని చెప్పిస్తున్నారు. మెదక్ జిల్లా మాసీపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మెదక్ జిల్లా మాసీపేట మండల కేంద్రంలో రైతు వేదిక ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితులకు కుటుంబాలను సమావేశానికి తీసుకువచ్చి వారు అనుభవిస్తున్న బాధలను ప్రజలకు వివరించారు. రోడ్డు భద్రత పాటించకుండా ప్రమాదాలకు గురై ఎంతో మంది చనిపోతున్నారని, వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని, నియమ నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలన్నారు. రోడ్డు భద్రత పాటిస్తామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్ గౌడ్, చెగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, జిల్లా వర్కింగ్ ఫోరం సర్పంచ్ వీరన్నగాని కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్ధరాములు గౌడ్, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ములుగు నాగేందర్ రెడ్డి, మటన్ పవన్, రమేష్, సొసైటీ డైరెక్టర్ నర్సింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎందుకు ఇంత స్పష్టంగా రోడ్డు భద్రత గురించి ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది అంటే దాని పరిణామాలు అంత తీవ్రంగా ఉన్నాయి. అది ఎంత పెరుగుతుంది అంటే ఉదాహరణకు తీసుకుంటే మనకు పాకిస్తాన్ తోటి 3 యుద్ధాలు జరిగింది, చైనా తోటి ఒక యుద్ధం జరిగింది, రీసెంట్ మనకు కార్గిల్ తర్వాత ఇట్లాంటివన్నీ జరిగింది. ఈ యుద్ధంలో జరిగిన నష్టం కన్నా ప్రతి సంవత్సరం జరిగే నష్టం ఎక్కువ ఉంది. ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీకు తెలుసా, ప్రతి సంవత్సరము 1,70,000 మంది భారతదేశంలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. 1,70,000 మంది 1,70,000 మంది చనిపోతున్నారు. 3.5 నుంచి 4 లక్షల మంది గాయాల పాలవుతున్నారు, తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. అంటే కాళ్ళు చేతులు వాళ్ళని యాంపుటేషన్ చేసేసి తీవ్ర గాయాల పాలై, తర్వాత వెన్నెముక దెబ్బతినేసి నడవలేక, తర్వాత హెడ్ ఇంజరీస్ అయిపోయేసి న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళు
ఆ ఇబ్బందుల్లో ఉన్నారు. సో తీవ్ర కాయ పాలవుతున్నారు 3 నుంచి 4 లక్షల మంది. అంటే మీరు అర్థం చేసుకోండి, అన్ని కుటుంబాలు నష్టపోయినట్లే. ఇప్పటిదాకా ఆమె శ్యామలమ్మ చెప్పింది, తర్వాత ఆ తల్లి కూడా మాట్లాడింది. ఒక కుటుంబము, ఒక ఇంటి పెద్ద, లేకపోతే ఇంటికి సంపాదించి తీసుకొచ్చే కొడుకు చనిపోతే పరిస్థితి ఏంది, ఆ కుటుంబ పరిస్థితి ఏంది? ఇవాళ మనం పిలిచినాము, మాట్లాడినాము, 4 ఆడపిల్లలు, 3 సంవత్సరాల నుంచి ఆ తల్లి ఎంత ఇబ్బందుల పాలవుతున్నారు, ఆ కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, ఆ ఆడపిల్లల వాళ్ళ బతుకు భవిష్యత్తు ఏ రకంగా తయారైపోయింది, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పటిదాకా ఎస్ఐ గారు కానీ, సర్పంచ్ గారు కానీ, మేడం గారు కానీ క్లియర్గా అందరి మనం మీరు కూడా మాట్లాడడం కూడా మీరు అందరూ కూడా క్లియర్గా ఉన్నారు. వచ్చిన వాళ్ళకి కూడా మనకు క్లారిటీ అనేది మనకు ఉన్నది. నిజమే, అందరికీ మనకు బాధ అనిపిస్తుంది. రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన వీడియో చూసినా, తర్వాత ఫోటో చూసినా కూడా చాలా హృదయ విదారకంగా ఉంటుంది. అయ్యో పాపం అని అనుకుంటాం. కానీ ఆఖరికి వచ్చేవారికి మళ్ళీ మనము వచ్చేవారికి ఏంటంటే వాటిని పక్కన పెట్టేస్తాం. మాట్లాడే వరకే ఉంటుంది, కానీ ఆచరణలో పెట్టే వరకు ఎవరికి ఉండదు. ఈ ఫోన్ మీ అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకరికి 3,000 కాస్ట్ ఉండొచ్చు, ఒకరికి 30,000 కాస్ట్ ఉండొచ్చు, ఒకరికి 3 లక్షల కాస్ట్ ఉండొచ్చు. ఫోనే, కానీ 300 నుంచి 3,000 వరకు కూడా మనం ఈ ఫోన్ ఒకటి ఏం పెడతాం, ఒక గార్డ్ పెడతాం. మనం ఏమంటుంది, స్క్రీన్ గార్డ్ అని చెప్పేసి స్క్రీన్ గార్డ్ పెట్టుకుంటాం. అంటే ఆఫ్టర్ ఆల్ 3,000 నుంచి 3 లక్షలు విలువ, ఆఫ్టర్ ఆల్ అంటున్నా నేను, అదే 3,000 నుంచి 3 లక్షలు విలువ చేసే ఒక ఫోన్ కి మనం స్క్రీన్ గార్డ్ అని చెప్పేసి మనం అవసరమైతే చాలా బుద్ధిగా పెట్టేసుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. మనకి ఏమైనా పర్వాలేదు కానీ దీని ఎంత పెట్టుకొని తిరుగుతుంటాం. కానీ నీ ప్రాణం విలువ 3,000, 3 లక్షల, 3 కోట్ల, 30 కోట్ల, 300 కోట్ల. 300 కోట్లు ఇచ్చినా కూడా నీ ప్రాణం విలువ అనేది వస్తుందా? 300 కోట్లకు కూడా నీ భార్య పిల్లలకి ఇప్పుడు ఆమెకు 300 కోట్లు ఇచ్చినా ఆమె భర్త లేని లోటు ఆమెకు తీరుతుందా? 300 కోట్లు ఇచ్చినా ఆమెకు పోయిన కొడుకు తిరిగి వస్తాడా? ఇది ఆలోచన చేయాలి. ఇది ఇంత చాలా సీరియస్ అయిన విషయం. కోట్లతో మనం ప్రాణాలను మనము దానికి ఆ విలువ కట్టలేము. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఒక కుటుంబ సభ్యుడు, ఒక మన ఇంటి భవిష్యత్తు పోయిన తర్వాత ఆ కుటుంబానికి చీకటి తప్ప వెలుగు అనేది వచ్చే అవకాశాలు లేవు. నేను కూడా వాళ్ళలాగే నేను కూడా ఒక బాధ్యత ఉండే. నేను కూడా చిన్నప్పుడు, నేను 8th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్న కూడా చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్. నేను కూడా వాళ్ళలాగే సేమ్ అదే విధంగా ఫ్యామిలీ అనేది ఏంటంటే నాకు కూడా తెలుసు. వాళ్ళు ఆమె బాధపడుతుంటే, ఆ తల్లి బాధపడుతుంటే నాకు అదే అనిపించింది. అంటే ఇప్పుడు నాయనమ్మ అవుతుంది అనుకుంటా, వీళ్ళ పిల్లలకు సంబంధించి ఆమె కూడా వాళ్ళ నాయనమ్మ గురించి చెప్తున్నది. సో అట్లా మా తాత మా నాన్నమ్మ మమ్మల్ని పెంచాల్సి వచ్చింది. నేను ఇంట్లో పెద్దోండి, కింద చిన్నపిల్లలు ఉన్నారు. మా తమ్ముడు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళంతా కూడా చిన్నపిల్లలు ఉన్నారు. ఎంత దారుణం ఉన్నది. భూములు 20 ఎకరాల పొలం ఉన్నది. ఏం చేసుకోలేదు ఆ టైంలో? ఏం చేస్తారు? కనీసము చదువుతున్నావా, ఏం చదువుతున్నావు, ఎట్లా చదువుతున్నావు, స్కూల్కి పోతున్నావా లేదా, మంచి చెడ్డ అడిగేవాడు లేరు. ఆ పరిస్థితి ఇంట్లో ఉన్న ఒక పెద్ద వెళ్ళిపోతే ఎంత దారుణంగా ఉంటుంది. అందరూ కూడా సానుభూతి చూపెట్టులే, కానీ సాయం చేయడానికి ఎవరు ముందుకు రాడు. ఎవరి బాధలు వాళ్ళకు ఉండొచ్చు, అందరికీ మనం తప్పుపట్టాల్సిన విషయం లేదు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ చెప్తున్నా నేను పరిస్థితి ఎంత. రామయ్యంపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సుమారు 2.5 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని రామయ్యంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. రామయ్యంపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రామయ్యంపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సుమారు 2.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని రామయ్యంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. రామయ్యంపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామయ్యంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ దేవేందర్ 2 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని వెంటనే విచారణ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆరోపించారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతికి జిల్లా అధికార సహకారం, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బ్లీచింగ్ పౌడర్, చెత్తబుట్టల కొనుగోలు,
ముక్కల కొనుగోలు, రోజువారీ వాహనాల డీజిల్, వాహనాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నారు. గతంలో ఉన్న చెత్తబుట్టలతో పాటు 12,600 చెత్తబుట్టలను కొనుగోలు చేశారని తప్పుడు పత్రాలు చూపిస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు, అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో, బంద్ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ బీఎస్ఈఎస్ చైర్మన్ బాదే చంద్రం, అహ్మద్, రమేష్, కృష్ణాగౌడ్, హస్నుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట పట్టణంలోని మున్సిపాలిటీ కమిషనర్ గారి ఫ్రాడింగ్ అంటే ఆయన చేసే అక్రమాల గురించి మేము గతంలో ఆర్టీ యాక్ట్ కింద కూడా ఇచ్చినాం. దానికి కూడా కరెక్ట్గా రెస్పాన్స్ రాలే. అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే, పాలకవర్గం 2025 జనవరి 27 వరకు కంప్లీట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేయాలి. గతాల 5 సంవత్సరాలు రామాయణపేట మున్సిపాలిటీలో మంత్లీ ఎంత ఖర్చు అయింది, డీజిల్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ, రిపేరింగ్ విషయంలో కానీ ఏదైనా 5 సంవత్సరాలు ఎంత మెయింటెనెన్స్ అయింది, ఇప్పుడు 1 ఇయర్ లోపల నెలకు ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, చాలా ఘోరంగా ఉంది. అది ఎవరు చేస్తున్నారు? కమిషనర్ గారు ఒక్కరు చేస్తున్నారా, ఇంకెవరన్నా ఉన్నారా? దాంట్లో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడుస్తుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళకి తెలుసా తెలియదా అనేది కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఇంచుమించు ఈ సంవత్సరం కాలంలో మాకున్న సమాచారం బట్టి ఒక 2-2.5 కోట్ల వరకు కూడా కొంచెం ఫ్రాడ్ అయిందని మాకు తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా కొన్ని వెహికల్స్ కూడా కొన్నారు. వాళ్ళు ఏంటంటే ఆకా అని దాని సంస్థ నుంచి కొన్నామని చెప్తున్నారు. దానికి కూడా దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. గతంలో కూడా ఒకటి ఏది వైకుంఠధామం రథం తెచ్చిరు, దాంట్లో కూడా ఏదైనా అవకతవకలు ఉన్నదని మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే బయటకు ఇక్కడికి రేట్ చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అది కూడా ఎంక్వైరీ చేయాలి. గతంలో ఇవి ఎంక్వైరీ చేయాలి, ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా మేము గతంలో ప్రతి ఇంటికి బుట్టలు పంచడం జరిగింది, డస్ట్బిన్స్. ఆ డస్ట్బిన్లు కూడా మేము పంచిన తర్వాత 1015 మంది బుట్టలు మున్సిపాలిటీలో ఉన్నాయి. దానికి ఈ కమిషనర్ ఏం చేసిందంటే దాంట్లో కొన్ని బుట్టలు తీసుకొచ్చి ఈరోజు ఊరిలో పంచుతున్నాడు. దానికి సంబంధించి 32 లక్షలు ఎంబీ చేసుకున్నాడు. అది కూడా ఒక కాపీ మీకు పెడుతున్నాము. ఈ 32 లక్షల్లో ఎంత ఫ్రాడ్ అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. 12,600 బుట్టలు తెచ్చిన అంటున్నాడు. 12,600 బుట్టలు అయితే తేలే, ఎన్నో కొన్ని తీసుకొచ్చి నామమాత్రంగా తీసుకొచ్చి చేస్తున్నాడంటే ఇంచుమించు దీంట్లో ఎంత ఫ్రాడ్ అయినది. దానికి సంబంధించి లీడర్లకు సంబంధం ఉందా, అఫీషియల్గా కలెక్టర్ జేసీ గారికి ఇట్లా సంబంధం ఉందా, లేదా కమిషనర్ గారికి? దయచేసి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎంక్వైరీకి ఇట్లా చేయనట్టయితే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఎందుకంటే ఈయన నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనాథస్వామి ఆలయంలో మంగళవారం గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ తిరుమలనాథస్వామి ఆలయంలో అత్యంత వైభవోపేతంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయం మంగళవారం గోదాదేవి రంగనాయక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ తిరుమల స్వామి ఆలయంలో అత్యంత వైభవోపేతంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం సనాతన ధర్మానికి ఎంతో ఉపయోగపడతాయని, ఆ స్వామివారి కృప మండల ప్రజలపై ఉండాలన్నారు. అనంతరం ఆలయ అన్నదాన వితరణ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మండల ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఎస్ఐ రాజేష్ పాల్గొని రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవికుమార్, ముత్యం రెడ్డి, ఆలయ చైర్మన్ అక్కల రామరెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, ఎల్లాగౌడ్, కాకి రాజయ్య, రాజిరెడ్డి, రాజు, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, అబ్బారెడ్డి, లింగమూర్తి, గంధేరాములు, భిక్షపతి, మధు, వీరమల్లు, బాలకృష్ణ, నాయిని వెంకటేశం, శ్రీనివాస్, శ్యామ్ గ్రామస్తులు పాల్గొన్నారు. మానవ సేవ చేయాలంటే మనం ఏం చేయాలి అనేది అందరికీ తెలుసు. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే వేరే వేరే కారణాల వల్ల పక్కకు దారి తప్పుతూ ఉంటారు. ఎవరు పక్క దారి తప్పకుండా ఏదైతే అంటే మేము పర్టికులర్గా పోలీస్
చెప్తుంటాము, అది మన మంచికే చెప్తుంటారనే ఒక ఉద్దేశం ఉంటే ఆటోమేటిక్గా అది మీకే మంచి జరుగుతుంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి గతంలో ఏం జరుగుతుండే అంటే అందరూ అంటే గతంలో కొన్ని వ్యాధులు లేకపోతే గతర్లు అన్నటువంటి పెద్ద మనుషులు అవి వచ్చి చనిపోతుండే. కానీ ఇప్పుడు ఎక్కువ సంఖ్య మరణాలు అనేటివి ఓన్లీ రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతుంది. లాస్ట్ మంత్లో 35 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,500, దేశవ్యాప్తంగా 1,70,000 మంది చనిపోయారు. అంటే అర్థం చేసుకోండి ఈ మరణాల తీవ్రత ఎట్లా ఉన్నదని. మీకు అంటే ఒక దురదృష్టకరమైన సంఘటన మొన్ననే మన చెన్మేడ నుంచి కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇట్లా చాలా మంది చనిపోతారు. ఎట్లా చనిపోతారు అంటే వాళ్ళకి తెలియకుండానే, అంటే చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల చనిపోతూ ఉంటారు. మెయిన్ రీజన్ ఏంటి అని అంటే స్పీడ్కి వెళ్ళడము, తాగి నడపడము, ట్రిపుల్ రైడింగు, సెల్ ఫోన్ డ్రైవింగు. ఒక్కోసారి మన మిస్టేక్ లేకున్నా ఎదుట తప్పు వల్ల కూడా జరిగిపోతూ ఉంటాయి. మన మిస్టేక్ ఉన్నా లేకున్నా మనం తప్పు చేయొద్దు, ఎదుట తప్పుకు బలి కావద్దు అని అంటే కొన్ని చెప్తా ఉంటాం మీకు. అవి ఏంటంటే అందరికి తెలిసినాయి. చలిమడ గ్రామమందున స్వయంభుగా వెలిసి ఉన్నటువంటి శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానమందున ఆలయ కమిటీ సభ్యులు మరియు దేవాదాయ శాఖ వారు, అదేవిధంగా మీడియా మిత్రులు మరియు పోలీస్ శాఖ వారు, చలిమడ గ్రామ పాలక మండలి సన్నిధానంలో గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణం చేయడం జరిగినది. ఇటువంటి కార్యక్రమానికి వచ్చేటువంటి భక్తులకందరూ కూడా ఆలయ కమిటీ సభ్యులందరూ మరియు దేవాదాయ శాఖ వారు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సౌకర్యములు కల్పించుచు స్వామివారి కళ్యాణం. యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుందన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత నరేంద్ర మోదీకి అని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పట్టణ ప్రజలను కోరుతున్నామన్నారు. పట్టణంలో కూడా ఎన్నో ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు. మీరు ఓటు వేసి తమ కార్యకర్తలను ఆశీర్వదిస్తే మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తామన్నారు. పట్టణంలోని అన్ని వార్డులలో బీజేపీ పోటీ చేస్తోంది. ఏ పార్టీతో పొట్టు పెట్టుకుని ఆలోచన లేదని, బీజేపీకి లేదని కేవలం డబ్బు మద్యం ఆశ చూపించి కొందరు వ్యక్తులు గెలవాలని చూస్తున్నారు. అలాంటి వారికి దూరంగా ఉండి నిజాయితీగా పనిచేసే వారిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్, జిల్లా బాన్చందర్, కార్యదర్శి దొమ్మాట ప్రభాకర్, పలుగుల సురేష్, సీనియర్ నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్, బందారపు మల్లేష్, బోడ సురేష్, శివరాత్రి శ్రీశైలం, ఆకుల దేవేందర్, వంశీ, అనిల్, శివ పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఈ యొక్క ఏరట ప్రజలను కోరడం జరుగుతుంది. అయితే సుమారు 2-3 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పట్టణ ప్రజల కోసం, అలాగే అవినీతి నిర్మూలన కోసం, యువతకు ఉపాధి అవకాశాల కోసం బీజేపీ పట్టణంలో నిర్విరామంగా పోరాటం చేస్తూ వస్తుంది. దీంట్లో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా కూడా, ఎన్ని బెదిరింపులు ఎదురైనా కూడా ఈరోజు మేము ధైర్యంగా ముందుకెళ్తున్నాం. అంటే అది ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాం. కావున పట్టణ ప్రజలు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఇన్ని రోజులు మేము చేసిన పోరాటానికి ఈ వంతు మద్దతుగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో మీ యొక్క ఓటును వేసి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. అలాగే పట్టణంలోని అన్ని వార్డులలో ఈరోజు బీజేపీ పార్టీ పోటీ చేస్తుంది. ఎక్కడ కూడా కొత్త ప్రస్తావన లేదు. కానీ పట్టణ ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. కొందరు ప్రచారం చేసినా కూడా దాన్ని నమ్మవద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అధికార పార్టీకి ఈరోజు ధీటుగా బీజేపీ ఎదగడంతో ఓర్వలేక కొందరు పనికిరాని కుట్రలు చేసి మా దాడులు చేసే విధంగా ఈరోజు ప్రేరేపిస్తా ఉన్నారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీ అందరూ పట్టణంలో మీకు అందుబాటులో ఉండే నాయకులను, అందుబాటులో ఉన్నటువంటి వివిధ వాళ్ళను మీరు ఎన్నుకుంటే మీకు మంచైనా చేయడానికి చూసుకుంటారు. కానీ కేవలం ఎన్నికలు మాత్రమే వచ్చి డిస్టార్గా డబ్బులు పంచేటువంటి నాయకులు నమ్మవద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్లో బీజేపీ వాయిస్ని వినిపించడానికి, అలాగే ప్రజల గళాన్ని మీరు ఏడు కోరుకుంటాం మీ యొక్క గళాన్ని వినిపించడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది.
కావున పట్టణ ప్రజలు మీరందరూ అర్థం చేసుకొని మా మీద అభిమానంతో ప్రేమతో మీరు ఓట్లు వేసి గెలిపించాలని ఆధ్వర్యంలో పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియాకు టౌన్ ప్రెసిడెంట్ మరి ఇక్కడ వచ్చేసినటువంటి జిల్లా అదేవిధంగా మండల్ టౌన్ సెక్రటరీలు అందరికీ పేరు పేరున కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మాపై దుష్ప్రచారం జరుగుతున్నది. మరి జిల్లా వ్యాప్తంగా 6 మున్సిపాలిటీలు ఉంటాయి. 6 మున్సిపాలిటీలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మరి ఏం జరిగిందో తెలియదు. వారు ఈరోజు మేము కలిసి పోటీ చేస్తున్నామని చెప్పి అధర్మమైన మాటలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా 6 మున్సిపాలిటీలు కూడా ఎక్కడ కూడా మేము వారితో పొత్తుల గురించి ఎక్కడ మాట్లాడలేదు. అదేవిధంగా మొన్న రాష్ట్ర అధ్యక్షుడు వారు కూడా వచ్చి విలేకరులు అనేక రకాల క్వశ్చన్స్ చేసినా కానీ మేము ఎక్కడ కూడా పొత్తు చేయం. ఆ సింబల్ పైన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉంది, అన్ని మున్సిపాలిటీలో తప్పకుండా పోటీ చేస్తారు మా కార్యకర్తలని స్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు గత మున్సిపాలిటీ ఎలక్షన్లోనే మేమందరం అన్ని చోట్ల పోటీ చేశాం. ఈసారి ఇంకా పార్టీ గాలి వీస్తుంది, ప్రపంచం వీస్తున్నది. కాబట్టి ఈసారి అన్ని మున్సిపాలిటీలో తప్పకుండా ఎవరితో పొత్తు లేకుండా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. మరి అవినీతి పైన ఇలా మోడీ గారి పథకాలు ఎన్నో, మరి ఇంటింటికి ప్రతి ఇంటికి ఒక్కొక్క స్కీమ్ వెళ్ళింది. మరి ఇవాళ ప్రజలు వాళ్ళే ఇవాళ మోడీ గారి స్కీమ్లు అందుతున్నాయి, అనేక రకాల అన్ని స్కీములు మాకు అందుతున్నాయని చెప్పేసి ప్రజలే ఈరోజు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా మరి మా పార్టీ మరి ఎక్కడికక్కడ నిలదీస్తూ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ అందరూ కూడా నిలదీస్తున్నారు, అన్యాయాన్ని ఎదురుస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఎదురుస్తున్న క్రమంలో దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎదుర్కొని ఈ రోజు పోటీ చేయడానికి సిద్ధంగా కార్యకర్తలు అన్ని వార్డుల్లో మున్సిపాలిటీ జిల్లా వ్యాప్తంగా అన్ని వార్డుల్లో 6 మున్సిపాలిటీలో పోటీ చేయడానికి సిద్ధంగా కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా ప్రజల నుంచి చాలా ఆదరణ పెరిగింది. మరి ఇప్పటికి కూడా ప్రజలు అవినీతిని ఎదిరించడం కోసం సిద్ధంగా ఉండి అదేవిధంగా మా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ వెనుక 3వ వార్డులలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంటే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ వెనుక మరియు 3వ వార్డులలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంటే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని ప్రజలందరూ పరిశుభ్రతను పాటించి స్వచ్ఛ చందంపేట గ్రామంలో భాగం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి పద్మ, వార్డు మెంబర్లు భూపాల్, రామకృష్ణ, స్వామి, గౌతమి, లావణ్య, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట మండల పరిధిలోని చల్మిడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన తిరుమలనాథ స్వామి ఆలయంలో గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్లోని యానంపేటలోని ముల్తానీ పరిశ్రమ వల్ల స్థానికుల ఇక్కట్లో కాలుష్యకారక కంపెనీను ఇక్కడి నుంచి తొలగించాలని అధికారులకు విన్నవింపు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణపై స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్. రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అవినీతికి పాల్పడ్డారన్న మాజీ మున్సిపల్ చైర్మన్. అధికారులు విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకోవాలన్న పల్లె జితేందర్ గౌడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.